మహిళలు లేనిది ఏది కూడా నడవదు. ఈ ప్రకృతికి మూలం. అదేవిధంగా మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేది మనం ఈరోజు చూస్తున్నాము. అన్ని రంగాల్లో కూడా మహిళలంతా దూసుకుపోతున్నారు. ఇంతకుముందు అనేవాళ్ళు ఆకాశంలో సగం మహిళలు అని, కానీ ఈరోజు అంటున్నాను ఆకాశమంతా మనదే, ఆకాశమంతా మనదే. మనం ఆ విధంగా అందరం కూడా ఈరోజు యొక్క మన మహిళా శక్తిని దేశంలో మహిళలపై జరుగుతున్న అనేకమైన అకృత్యాలు, తర్వాత దురాచారాలు, వీటన్నిటికీ కూడా చాలా మనం ఆలోచించవలసిన విషయం ఉంది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా సంచరించడానికి ఈ మహిళలందరికీ కూడా ఇది ఒక ప్రాథమిక హక్కుగా ఉంది అనే నినాదాన్ని ప్రతి మహిళలకు తెలిసేటట్టుగా మనం ఈ రోజు నుండి అందరికీ తెలియజేసేటట్టు ఉండాలి. అంటే ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా మహిళలకి ఇది ఇందాక మన పద్మావతి మేడం గారు చెప్పారు, సురక్షితము, రక్షితము, అరక్షితము అనేది కాకుండా ఏ ప్రదేశంలో అయినా పురుషులు ఏ విధంగా అయితే అన్ని ప్రాంతాల్లో వెళ్ళి వారు ఎంజాయ్ చేస్తున్నారో అదేవిధంగా మహిళలు కూడా ఏ ప్రాంతంలో వెళ్ళినా అది సురక్షితం. మనం అనుకుంటూ ఉంటాము ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని, కానీ ఏదన్నా ఒక అడుగు ముందుకు వేస్తేనే అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పవర్ వాక్ తోటి మహిళలు దేనికి కూడా తీసిపోరు. ఈరోజు ప్రతి ఒక్క రంగంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా పోరాడుతున్నప్పుడు ఇంకా కూడా మనం ఇలాంటి నిర్వహించాలంటే ఒకందుకు సిగ్గుచేటుకున్నా కానీ మహిళ అంటే ఈరోజు కాలంలో చూస్తున్నాం ప్రతి ఒక్కరి మీద అఘాత్యాలు జరుగుతున్నాయి, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు. వాళ్ళందరూ కూడా సొసైటీలో తలెత్తుకొని ఎక్కడికన్నా నడిచేటట్టు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు నిలబడేటట్టే ఈ పవర్ వాక్. కాబట్టి మనం చూస్తున్నాము ఎస్పెషలీ మహిళా శిశు సంక్షేమ వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సంరక్షించుకోవడానికి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కోరేది ఒకటే, ఎంత మనం కాన్ఫిడెంట్గా ఉంటామో ముందు వారు కూడా అంతే భయపడతారు. కాబట్టి మనమందరం కూడా కాన్ఫిడెంట్గా ఉండాలా. అట్లే పాటు ఈ జరిగే చుట్టుపక్కల చూస్తూ